ధాత్రి, కేదార్ ఇద్దరూ ఆలోచిస్తూ ఉంటారు కదా! అసలు డబ్బులు ఎలా చేయాలో, ఆ ₹1,00,00,000 ఎలా తీసుకొని రావాలో అని చెప్పేసి వాళ్ళైతే కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో ఇంకా బూచి అన్నయ్య అయితే వస్తాడు. రాగానే ఇంకా జగదాత్రి, నా దగ్గర 5,00,000 ఉన్నాయి తీసుకో అని చెప్పి అంటాడు. అన్నాక, వద్దన్నయ్య, మీరిచ్చిన అవి మీ డబ్బులే అవుతాయి. నేను నా సొంతంగా తీసుకొని రావాలి అని చెప్పేసి జగదాత్రి అయితే అంటుంది. ఇవి నేను కావాలని ఇవ్వట్లేదు. మీరు కావాలంటే వీటికి వడ్డీ కట్టండి. అవి మీవే అవుతాయి కదా! అప్పుడు మీరే ఇచ్చినట్టు అవుతుంది. మీరు తీసుకోండి అని చెప్పేసి అంటాడు. అన్నాక ఇంకా కేదార్ అయితే అంటాడు, ఈ 5,00,000తో సర్దుకుపోలేం కదా! ₹1,00,00,000 కావాలంటే ఇంకా చాలా కావాలి. ఈ 5,00,000తో మా సమస్య తీరిపోదు కదా అని చెప్పేసి ఇంకా కేదార్ అయితే అంటాడు. అన్నాక ఇంకా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో ఇంకా సుబ్బు అయితే వస్తుంది. రాగానే ఇంకా అదేంటి సుబ్బు వచ్చింది అని చెప్పేసి ఇంకా రాగానే, ఏంటమ్మాయి మీరు ఇక్కడ పెళ్లి పనిలో ఉంటారనుకుంటే మీరు బయట ఉన్నారేంటి అని చెప్పేసి జగదాత్రి దగ్గరికి వస్తుంది. రాగానే, అదేం లేదు, కొంచెం సమస్య పడింది, అందుకే వచ్చాము అని చెప్పేసి అంటుంది. ఇప్పుడా ఏం సమస్య అని చెప్తే, ఇలా జరిగింది, పెళ్ళి ఆపేశారు అని చెప్పేసి అనగానే, అయ్యో నీకు చెప్పడమే మర్చిపోయాను, మీ నాన్న నీ పేరు మీద ₹1,00,00,000 చెక్ రాసి పెట్టాడు అని చెప్పేసి తను అనగానే ఒకసారిగా జగదాత్రి షాక్ అవుతుంది. అయినా ఇవి నాన్న డబ్బులు, నా డబ్బులు కాదు కదా అని చెప్పేసి జగదాత్రి అయితే అంటుంది. అన్నాక, ఓసి పిచ్చిదానా, అవి నీ పెళ్లి కోసమే దాచాడే, టైం చూసి నీకు ఇవ్వమన్నాడు. అయినా నేను మీ పిన్నికి కూడా చెప్పాను, మీ పిన్ని అసలు నీకు చెప్పలేదా, అయినా చెప్పరు కూడా, అందుకే నేను నీ దగ్గరికి తీసుకొచ్చాను అని చెప్పేసరికి ఇంకా జగదాత్రి సంతోషపడిపోతూ ఉంటుంది. అమ్మయ్య, ఇప్పుడైనా సిరి పెళ్ళి చేయొచ్చు, నా డబ్బులే కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా చెక్ తీసుకొని లోపలికి వెళ్తుంది. వెళ్ళి చెక్ మీద నేమ్స్ రాస్తూ ఉంటుంది. ఇంతలో ఇంకా నిషి వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు. ఇదేంటి, దాని చేతికి చెక్ అందింది, ఇది సులువుగా ఇంత ప్రాబ్లమ్ని సులువుగా సాల్వ్ చేయడం ఏంటి, ఆ చెక్ని ఎలాగైనా సరే నాశనం చేయాలి అని చెప్పేసి నిషి అయితే అనుకుంటుంది. ఇందులో ఇంకా పని మనిషికి కూల్ డ్రింక్స్ ఇచ్చి జగదాత్రికి ఇచ్చి అక్కడ కింద చల్లయి అని చెప్పేసి చెప్తారు. చెప్పేసరికి ఇంకా పని మనిషి వాళ్ళ మాటలు విని ఆ జ్యూస్ తీసుకొచ్చి జగదాత్రి చెక్ రాస్తూ ఉండగా ఇంకా ఆ జ్యూస్ అయితే చెక్ మీద పడేస్తుంది. ఒక్కసారిగా ఇంకా జగదాత్రి అయితే షాక్ అవుతుంది. ఆ చెక్ మొత్తం తడిసిపోతుంది. ఇంకా అది లేపగానే 2 ముక్కలు అవుతుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంటి, నువ్వు ఇప్పుడు జ్యూస్ ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పేసి సుబ్బు అయితే ఆ పని మనిషిని తిడుతూ ఉంటుంది. ఇంతలో ఇంకా జగదాత్రి, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అని చెప్పేసి అంటుంది. అన్నాక ఇంకా పని మనిషి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా నిషి వస్తుంది. రాగానే, ఏంటి జగదాత్రి, నీ దగ్గర డబ్బులు వచ్చాయి, ₹1,00,00,000 వచ్చాయి, చెక్ వచ్చింది, సంతోషంగా ఉంటావు అనుకుంటే ఇలా చేసావేంటి, అయినా ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, నువ్వు అసలు ఈ పెళ్లి చేయలేనని ఒప్పుకో, నేను హాయిగా నేను ఈ పెళ్లి చేస్తాను అని చెప్పేసి నిషి అయితే అంటుంది. ఇంకా నిషి వాళ్ళ అక్క కూడా అదే అంటుంది. అవును, నువ్వు పెళ్ళి ఎలాగో చేయలేవు, అయినా నీకు అదృష్టం చేయి కలిపేలోపు దరిద్రం వచ్చి నెత్తి మీద కూర్చుంటుంది, ఇంకా నువ్వేం చేస్తావులే, అయినా నిషి వాళ్ళకి వదిలేసి నువ్వు ప్రశాంతంగా కూర్చో అని చెప్పేసి జగదాత్రిని అయితే అంటుంది. అయినా అందరినీ హాల్లోకి పిలవండి, నేను ఆ డబ్బులు తీసుకొని వస్తాను అని చెప్పేసరికి ఇంకా నిషి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి అలా ఎలా తీసుకొస్తుంది అని చెప్పేసి షాకింగ్గా అలాగే చూస్తూ ఉంటుంది. ఇంతలో ఇంకా జగదాత్రితో లోపలికి వెళ్తుంది. వెళ్ళి ఇంకా బీర్వాలో ఉన్న 7,000 నగలు తీసుకొని అలా చూస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ అమ్మ జ్ఞాపకం కదా, అవైతే తీసుకొని ఇంకా బయటికి వస్తూ ఉంటుంది. ఇంతలో నిషి వాళ్ళైతే కిందికి వెళ్ళి, అసలు ఇది ఏం తీసుకొని వస్తుంది, ఇంకా ₹1,00,00,000 ఎక్కడైనా దాచిపెట్టిందా ఏంటి, అయినా దీనికంత సీన్ లేదులే, అయినా ఎక్కడి నుంచి తెస్తుందో ఏంటో అని చెప్పేసి వాళ్ళైతే కిందకు వెళ్ళి టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇంకా జగదాత్రి అయితే 7,000 నగలు బయటికి తీసుకొని రాగానే ఇంకా సుబ్బు అయితే అంటుంది, అవి మీ అమ్మ గుర్తుగా నీ కోసం తీసుకున్న నగలే, అదేంటి నువ్వు అలా ఇచ్చేస్తావేంటి, నీ చెల్లెల కోసం ఏదైనా చేస్తావా పిచ్చిదానా అని చెప్పేసి తిడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఆ నగలు వేసుకొని తిరగడం కన్నా చెల్లెలి పెళ్ళి ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా కేదార్ కూడా అంటాడు, అయినా ఆ 7,000 నగలు తీసుకొని వేసుకొని ఇంకా మీ అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళాలని నువ్వు ఆశపడ్డావు కదా, కానీ ఇప్పుడేంటి జగదాత్రి నువ్వు ఇలా చేస్తున్నావు, మనం డబ్బులు ఎక్కడి నుంచన్నా తెద్దాంలే, నువ్వైతే ఆ 7,000 నగలు లోపల పెట్టు అని చెప్పేసి కేదార్ అయితే అంటూ ఉంటాడు. ఇప్పుడు నేను ఆ ₹1,00,00,000 తీసుకురాలేను, అయినా ఇవి నా నగల కన్నా నా దగ్గర ఉండడం కన్నా ఇప్పుడు సిరి పెళ్ళికి ఉపయోగపడతాయి, అందుకే నన్ను అడ్డుకోకండి ప్లీజ్ అని చెప్పేసి ఇంకా జగదాత్రి అయితే అంటుంది. అన్నాక, ఫస్ట్ అయితే కిందికి వెళ్దాం పదండి, ఈ టైంలో సిరి పెళ్ళి ఆపడం నాకు ఇష్టం లేదు, అయినా వాళ్ళు ఏం చేసినా ఎలా ఉన్నా సరే నా కుటుంబం కదా, నాకు ఎవ్వరు ఏ ఆపదలో ఉన్నా నేను వాళ్ళని చూసి తట్టుకోలేను, అది నా కుటుంబం వాళ్ళు నా వల్ల తలదించుకుంటే నేను అస్సలు తట్టుకోలేను, అందుకే నేనైతే ఈ నగలు ఇద్దామనుకుంటున్నాను, మీరైతే కిందికి పదండి అని చెప్పేసి ఆ నగలు తీసుకొని కిందికి అయితే వస్తుంది. రాగానే ఇంకా నిషి, ఏదో అట్టపెట్టెలు పట్టుకొని వస్తుందేంటి, అది ఆ ₹1,00,00,000 అందులో దాచిందా ఏంటి అని చెప్పేసి నిషి వాళ్ళ అత్తయ్య అంటుంది. అన్నాక, దీని ముఖానికి అంత సీన్ లేదు, కానీ అందులో ఏదో ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా
జగదాత్రి అయితే అందరి ముందరికి వస్తుంది. రాగానే ఇంకా అందరూ ఒకసారిగా జగదాత్రిని చూస్తూ ఉంటారు. జగదాత్రి అయితే సిరి వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్తుంది. ఇదిగోండి 7 వారాల నగలు ఉన్నాయి అని చెప్పేసి అనడంతో ఒకసారిగా నిషి వాళ్ళైతే షాక్ అయిపోతారు. అదేంటి, ఏం చేస్తున్నావు నువ్వు, నీకన్నా అర్థమవుతుందా అని చెప్పేసి నిషి గట్టిగా అంటుంది. అన్నాక ఇవి మీ అమ్మ నగలు కదా అని చెప్పేసి అంటుంది. అన్నాక అవును మా అమ్మ నగలే, మీరు తీసుకోండి అని చెప్పేసి అంటుంది. అన్నాక ఇంతలో ఇదంతా విన్న పవన్ అప్పుడే అక్కడికి వస్తాడు. ఆగండి, ఏం చేస్తున్నారు మీరు, నేను సిరికి అండగా ఉండాలనుకున్నాను, అంతేగాని మీ నగల మీద ఆశపడినట్టు కాదు. అయినా మా అమ్మ కూడా అలా ఆశపడేది కాదు. బయట వాళ్ళ మాటలు విని అలా మాట్లాడింది అంతే. కానీ మాకు మీ పైసలు తీసుకోవడం, మీ నగలు తీసుకోవడం మాకు ఏమాత్రం ఇష్టం లేదు. సిరికి నేను మంచివాడిలా ఉందామనుకున్నాను, మంచి భర్తలా ఉందామనుకున్నాను. కానీ ఇవన్నీ తీసుకొని నేను సిరికి భర్తలా అంగీకరించలేను. ప్లీజ్ అండి, ఇవన్నీ మాకు ఇవ్వకండి అని చెప్పేసి ఇంకా పవన్ అయితే అంటూ ఉంటాడు. ఇంకా పవన్, ఇదంతా నీ మంచితనం కాదనట్లేదు, కానీ ఇది నేను దానము ధర్మము కాదు, నా సిరి కోసం నేను ఇస్తున్నాను, ప్లీజ్ తప్పుగా అనుకోకు అని చెప్పేసి జగదాత్రి అయితే అంటుంది. ఇంతలో ఇంకా నిషి వాళ్ళు అయితే అంటూ ఉంటారు, అయినా నువ్వు మీ అమ్మ డమ్మలు తీసుకురావడం ఏంటి, అయినా నువ్వు అవి ఎవరైనా ముడితేనే వినవు, విరుచుకు పడతావు, అలాంటిది నువ్వు ఈ నగలు తీసుకొని వచ్చావంటే అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయినా నీకేమైనా పిచ్చి పట్టిందా, మీ అమ్మ నగలు తీసుకొని రావడం ఏంటి అని చెప్పేసి ఇంకా తను గట్టిగా అరుస్తూ ఉంటుంది. అయినా సరే తను జగదాత్రి వినకుండా, నేను ఇది నా బాధలో ఇవ్వట్లేదు, సంతోషంగానే ఇస్తున్నాను, నా చెల్లెలకి ఇవ్వడం నాకు ఏమాత్రం బాధ లేదు, మీరు తీసుకోండి అత్తయ్య అని చెప్పేసరికి ఇంకా తనైతే కరిగిపోతుంది. వద్దమ్మా, ఈ నగలు నాకు వద్దు, నేను బయట వాళ్ళ మాటలు విని నేను అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నాను, నాదే తప్పు, కానీ మీరు ఈ నగలు ఇవ్వడం నాకు ఇష్టం లేదు, మీ దగ్గరనే ఉంచుకోండి జగదాత్రి అని తను అనగానే ఒక్కసారిగా ఇంకా జగదాత్రి సంతోషపడి ఇంకా సిరి దగ్గరికి వెళ్తుంది. సిరి, ఇప్పుడైతే నువ్వు తీసుకో అని చెప్పాక సిరి అంటుంది, అయినా ఇది పెద్దమ్మ నగలు నీకే చెందాలి, అయినా ఇప్పుడు నాకు వద్దక్క, మా అత్తయ్య వాళ్ళు కూడా చెప్పారు కదా వద్దని, ఇంకా నాకు వద్దక్క అని చెప్పేసి అంటుంది. అన్నాక నేను ఇది బాధలో ఇవ్వట్లేదు, నా చెల్లెలకి ఇస్తున్నాను, నా సంతోషంతో ఇస్తున్నాను, తీసుకో అని చెప్పేసి సిరికి అయితే అంటుంది. అన్నాక ఇంకా సిరి సంతోషంతో ఇంకా నగలు తీసుకొని అక్క అని చెప్పేసి హద్దుకున్నాక ఇంకా జగదాత్రి కూడా అలా సంతోషంతో సిరిని హద్దుకుంటుంది. ఇంకా ఇదే అంతా చూసిన నిషి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇది ఈ పెళ్ళి జరిపించేలా ఉందేంటి అని చెప్పేసి అలా చిరాకు పడుతూ ఉంటుంది. ఇంతలో ఇంకా అందరూ అయితే ఇంకా 30 నిమిషాలే ఉంది, పెళ్ళికి రెడీ అవ్వండి, తొందరగా పదండి అని చెప్పేసి ఇంకా వేరే వాళ్ళైతే హడావిడి చేస్తూ ఉంటారు. ఇంతలో ఇంకా జగదాత్రి కూడా సరే అని చెప్పేసి పెళ్ళికి అలా రెడీ అవుతూ ఉంటుంది. ఇంతలో ఇంకా నిషిని చూసి కౌశికి అంటుంది, నువ్వు ఇదంతా డిస్టర్బెన్స్ చేసింది నువ్వే అని మాకు తెలుసు అని చెప్పగానే ఒకసారిగా నిషి షాక్ అవుతుంది. ఏంటి అలా చూస్తున్నావు, ఇదంతా నువ్వే చేసావని మాకు తెలుసు అని చెప్పేసి కౌశికి అంటుంది. నిషి అలా కోపంతో ఇంకా కౌశికిని చూస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరి రేపు ఏం జరగబోతుంది, పెళ్ళి జరుగుతుందా లేదా చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.